హాయ్ గైస్, ఈరోజు మనకు వచ్చేసి డేట్ 27 అనమాట. సో నేనైతే వీడియోలు తీయట్లేదు, ఎందుకంటే మా సైడ్ కొంచెం ఫ్లూ ఎక్కువ వచ్చింది. అంటే నా షెడ్ దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్ అనమాట. ఆ ఫ్లూ వచ్చేసరికి కొంచెం ఉదయం సాయంత్రం ఆ ఫార్ములిన్ కొట్టడం, శానిటైజర్లు, ఇంకా సూపర్ బాక్సర్ అనేది కొడతా ఉన్నా గురక రాకుండా. ఇంకా వర్క్ చేస్తే ఇంకా టైం అయితే లేదు. అదిగాక మళ్ళీ మా ఊరు తిరణాలన్నమాట. ఇంకా తిరణాల్లో పడి ఇంకా ప్రభ అనేది కట్టాలి. ఇంకా అలా ఇంకా ఆ విషయాల్లో ఇంకా కొంచెం వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతుంది. చేస్తా, ఇవాళ నుంచి మళ్ళీ చేస్తాను. సో ఇవాళ ఇష్యూ ఏంటంటే మా సైడ్ అయితే ఫ్లూ వచ్చేసింది. అటు పక్క అయితే రోజుకు 100 లెగుస్తున్నాయి అంట. అంటే 100 కోడి పిల్లలు అనేది చనిపోతున్నాయి, చిక్స్ మార్టాలిటీ. సో ఇవాళ నా దాంట్లో కూడా వచ్చినాయి. నిన్నైతే మొన్న అయితేనేమో 2 వచ్చినాయి, నిన్నైతే 6 వచ్చినాయి, ఇవాళ 8 వచ్చినాయి. నాకు కొంచెం అదే డౌట్గా ఉంది. అందుకే వీక్కి వటుకు తీసి మ్యాక్సిమం పక్కన పెడుతున్నాను. పక్కన పెట్టి పక్కనే మేపుతున్నాను. వాటికి ఆ ఫీడ్ కానీ అవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. సో మనకైతే ఇవాళ అయితే ఏం జరిగిందంటే, సో ఫీడ్ అయితే అయిపోయింది, డెవలపర్ అనేది అయిపోయింది. ఇంకా ఫినిషరు ఈ ఒక్క 1 వీక్ అనేది మనం చూస్తే మనది లిఫ్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే 35 డేస్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే వెయిట్ కూడా అడిగారు కదా మన వాళ్ళు. మనదైతే బాడీ వెయిట్ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే మనం కొంచెం ఫ్లూ అనేది రాకుండా మనం ఏం చేసామంటే, నిన్నటిదాకా యాంటీబయాటిక్స్ వాడామన్నమాట. యాంటీబయాటిక్స్ ఇస్తారు మనకి లిక్విడ్, అది ట్యాంక్లో వేసేస్తాం మనం. లేదంటే డ్రింకర్ ఫీడ్ కింద ఇచ్చేయచ్చు. సో దానివల్ల ఏంటంటే యాంటీబయాటిక్స్ వల్ల ఎప్పుడైనా కోడి అనేది వెయిట్ రాదు. లేకపోతే ఈ లోపులోనే మనకి 2 kgs వచ్చేసాయి. సో దానివల్ల మన వెయిట్ ఎంత ఉందంటే ప్రజెంట్ ఇప్పుడు 1.6 నుంచి 1.8 దాకా ఉందన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వెయిట్ పెంచాలని చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 2 kgs 2.2 నుంచి 2.5 లోపు రాగానే ఎత్తేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే సిచ్యుయేషన్ ఏం బాగాలేదు కదా ఇక్కడ కూడా, మనం రిస్క్ తీసుకోకూడదు. సరే ఎంత వచ్చినా మనం అనేది సెకండరీ మ్యాటర్. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం అంటే మనం అమౌంట్ అనేది ఆలోచించకూడదు. ఎందుకంటే కొన్నాళ్ళు అనేది మనం ఒక 1 year దాకా రిటర్న్స్ అనేవి ఆశించకూడదు. ఒక 6 బ్యాచెస్ పోతే కానీ ఓకే మ్యాక్సిమం మనం అనేది చాలా అనేది తీసుకోగలం. దగ్గర బ్యాచ్కి వచ్చేసి 60,000 to 70,000 వస్తాయి కరెక్ట్గా మనకి. ఓకే వస్తాయి, పర్ కేజీకి 15, 16 అలా వచ్చిందంటే ఖచ్చితంగా 50 నుంచి 70, 80 దాకా వస్తాయి 1000. నేను దానికోసమే గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం, ఎప్పటికప్పుడు దున్నటం అనేది చేస్తూ ఉన్నాను నేనైతే. ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టాము, ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నాము కాబట్టి మనం కొంచెం అమౌంట్ అనేది తీసుకోవాలి. మనం ఊరకు ఏమి వెళ్ళకూడదు కదా. అదిగాక ఇలా ఉంటే ఇంట్లో మామూలుగా ఉండదన్నమాట. పెట్టాడు తీసేశారంటారు, ఊర్లో కూడా పెట్టారు తీసేశారంటారు. సో దానికి తగ్గట్టు మనం అనేది ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ ఈ బ్యాచ్ అయిపోగానే క్లీనింగ్ అనేది చేయాలి. క్లీనింగ్తో అంతకన్నా ముందర మనం ఈ డ్రింకర్స్ అయితే తీసేసి నిప్పల్స్ అనేవి పెట్టుకోవాలి. సో నీళ్ళు చూశారు కదా, బాగా పడతా ఉన్నాయి. నీళ్ళు అనేది పడి చిన్న కదిలినా కూడా నీళ్ళు అనేవి బాగా పడుతున్నాయి. అందుకే నేను ఈ ఫ్యాన్ని ఆన్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు వీడియో వల్ల ఆఫ్ చేశాను, సౌండ్ ఎక్కువ వస్తుంది అనేది. సో ప్రజెంట్ అయితే ఇది మోర్టాలిటీ అయితే 8 వచ్చినాయి. చూస్తున్నాను, నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను మోర్టాలిటీ రాకూడదని. అందుకే సపరేట్గా పెట్టి వాటిని ఫీడింగ్ ఇస్తున్నాను. ఇంకా మనకు వచ్చేసి ఫినిషర్ వస్తాయి. ఇంకా రేపటిని ఇవాళే రావాలి. ఎందుకంటే మనకు లేట్ చేసే కొందికి పర్ డేకి వచ్చేసి 50 to 60 grams దా తగ్గిపోతాయి. మరి ఫీడ్ లేదు కదా మనకి, ఇంకా హాఫ్ బ్యాగే ఉంది. ప్రజెంట్ అయితే ఫీడ్ వేసాను. ఫీడ్ వేసేసి వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు వాటర్ ఆన్ చేస్తాను. ఆల్రెడీ వాటర్ ఉన్నవి. మళ్ళీ ఒకసారి పట్టుకుంటే ఇంకా మనకి ఆఫ్టర్నూన్ దాకా ఉంటాయి అవే. సో ఇవాళ అప్డేట్ అయితే ఇదే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.